నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్ పసుపులేటి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0. ఇళ్ల స్థలం కలిగి ఉండి గృహం లేని వారు పిఎం ఆవాస్ యోజన 2.0 కింద ఈ నెల 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్ద, వార్డు సచివాలయాల్లో ఎమినేట్ సెక్రటరీ వద్ద ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కావాల్సిన పత్రాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇవి ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇళ్ల స్థలం కలిగి ఉండి గృహం కావాలనుకుంటారో వాళ్ళకి పిఎం ఆవాస్ యోజన PMAMY 2.0 కింద పథకం కింద గృహాలు నిర్మించుకుంటకు కేంద్ర ప్రభుత్వం NDA కూటమి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ పథకానికి అర్హులు అనుకుంటారో వాళ్ళు మీ గ్రామ సచివాలయాల్లో లేదా మున్సిపాలిటీల్లో అయితే మీ వార్డు సచివాలయాల్లో మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని లేదా ఎమ్యూనిటీ సెక్రటరీ గారిని కలిసినట్లయితే వాళ్ళు మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు. థ్యాంక్ యూ.